Welcome to Asukapul. Today we are going to visit 800 years old divine temple in the middle of the nature. Temple ki enter అవుతుంటేనే మీకు అర్థం అవ్వాలి టెంపుల్ నేచర్ మధ్యలో ఉంది. మధ్యలో టెంపుల్ మిగతా చుట్టుపక్కలంతా నేచర్ ఉంది. మీకు వీడియోలో అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూడబోయే ఈ టెంపుల్ కర్ణాటకలో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి జస్ట్ 3 కిలోమీటర్స్లో ఉంటుంది. మీకు తెలియడానికి దారి పొడుగుతా పోస్టర్స్లో 800 ఇయర్స్ ఓల్డ్ శివ టెంపుల్ అని ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు ఇక్కడికి వెళ్తే ప్లెజెంట్ నేచర్ని ఎంజాయ్ చేస్తారు. మీ స్ట్రెస్ని మొత్తం మర్చిపోయి చాలా పీస్ఫుల్గా ఉంటారు. ఈ టెంపుల్ సుబ్రహ్మణ్య ఫారెస్ట్లో ఉంటుంది. ఇక్కడికి వెళ్తే బర్డ్స్ అండ్ నేచర్ సౌండింగ్ అండ్ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. ఈ టెంపుల్లో మహాశివుడు మనకి నంది రూపంలో దర్శనమిస్తాడు. ఇదేంటబ్బా విగ్రహం నంది రూపంలో ఉండడం ఏంటి అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే అక్కడ ఆయన మనకి ఇంగ్లీష్లో మొత్తం చెప్పారు. ఆ ఇంగ్లీష్లోని నీకు తెలుగులో మొత్తం ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకను సంహరించడానికి, అతనికి విద్యలు నేర్పించడానికి సాక్షాత్తు ఆ పరమశివుడే నంది రూపంలో రోజు ఇక్కడికి వచ్చేవాళ్ళు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తన కర్తవ్యాన్ని గుర్తు చేయడంతో పాటు ఆయనకి తారక సంహారానికి ఎటువంటి విద్యలు కావాలో అన్నీ అభ్యసించేవారు, శిక్షణలు కూడా ఇచ్చేవారు. స్వయంగా పార్వతీదేవి ఆ శివుని నంది రూపంలో కార్తికేయుని దగ్గరికి పంపించి విద్యలు అభ్యసించమని చెప్పింది. ఇక్కడ నందికి నుదిటి మీద శివలింగం ఉంటుంది. ఈ టెంపుల్ 800 ఇయర్స్ ఓల్డ్ అయినప్పటికీ 750 ఇయర్స్ తర్వాత ఐడెంటిఫై అయ్యింది. లోకల్ పీపుల్ మాత్రమే వెళ్ళి విజిట్ చేసి పూజలు చేస్తూ ఉండేవారు. రీసెంట్ ఇయర్స్లో టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఈ టెంపుల్ గురించి అందరికీ రీచ్ అవ్వడానికి ఫ్లెక్సీస్ పెట్టారు. సో టూరిస్ట్ కూడా విజిట్ చేస్తున్నారు. ఇక్కడ దీపారాజన చేస్తే మంచిదని చెప్పారు. 5 దీపాలు 100 రూపీస్ ఛార్జ్ చేశారు. దీపాలను వెలిగించి గుడి చుట్టూరు 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసి దీపాలను ఆ సన్నిధిలో ఉంచమని చెప్పారు. ఈ టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు గూగుల్లో కూడా ఎక్కడో దొరకదు. అండ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా నేను చాలా సర్చ్ చేశాను, నాకైతే ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి నాకున్న ఒక్క లూప్, అక్కడ ఉన్న పూజారి గారు మాకు ఈ స్టోరీని మొత్తం చెప్పారు. అవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. మేము టెంపుల్కి విజిట్ చేసిన టైంలోనే మాకు పాంప్లెట్స్ కూడా ఇచ్చారు. ఈ పాంప్లెట్లో మొత్తం టెంపుల్ హిస్టరీ అంతా ఇన్ డీటెయిల్ ఉంది. ఇక్కడ ప్రతిరోజు పూజలు ఇంకా అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన గంధాన్ని మాకు ఇచ్చారు. ఈ గంధం స్మెల్ అయితే చాలా బాగుంది. కుక్కి వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి, లేకపోతే మీరు చాలా మిస్ అవుతారు. మేమైతే శివాలయమే కదా అని వెళ్ళిపోయే వాళ్ళం. ఎందుకైనా మంచిది, టెంపుల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నేచర్ అంటున్నారు కదా, ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాము. వచ్చిన తర్వాత ఒకవేళ రాకపోతే ఎంత మిస్ అయ్యే వాళ్ళమో అర్థమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.